మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్ళిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలోని అధికారులు తనిఖీలు చేసి కుళ్ళిన గడువు మీరిన ఆహార పదార్థాలను సీజ్ చేసి పరీక్షలకు పంపారు. కాగా కుళ్ళిన తేదీ మీరిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారులు అనారోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు హోటళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులను డిమాండ్ చేశారు. కాదు, ఇది కంప్లీట్ అన్నీ కూడా స్టోర్ చేసేది. బాయిల్ చేయగానే వెంటనే ఈ ఆహారాన్ని వెంటనే వాడుకోవాలి. వీటిని స్టోర్ చేయొద్దు. నూడిల్స్ కూడా స్టోర్ చేస్తున్నారు 2%. వెనిగర్ వేసి వీటిని స్టోర్ చేస్తున్నారు. వాడాల్సి ఉంటుంది. అట్లా వాడకుండా వీటిని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి వీటిని కలర్ కోట్ వేసుకొని వీటిని మంచిగా లాగా పెట్టి ఉపయోగిస్తున్నారు. ఇన్స్టెంట్గా ఒక ఫ్రై చేసేసి చేస్తున్నారు. ఇది కూడా ఆల్రెడీ సెమీ ప్రిపేర్డ్ స్మెల్ వస్తున్నాయి. మొత్తం దుర్వాసన అనేది వస్తుంది ఇందులో. ఉన్నటువంటి ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది. ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్, అదేవిధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ పురుగులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉండేటువంటి వెనిగర్ని ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలన్నీ కూడా కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల యొక్క వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నాశనికమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నింటిని కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో ఆడుతున్నారు. కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్సీ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఈరోజు పనిచేస్తారు. మిత్రులారా, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీలతోని మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది. ఈ అన్ని తినడం ద్వారా ఇట్లాంటి నాశనకమైనటువంటి ఆహార పదార్థాలు అయితే వెనిగర్స్ ఇతరత్ర నిల్వ పదార్థాలు అన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా యాసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొని వేల రూపాయలు, లక్ష రూపాయల హాస్పిటళ్లకు కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా. కాబట్టి ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారధిలాగా మా యొక్క కన్స్యూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ను కూడా పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.